హలో ఎవ్రీవన్, ప్రైజ్ అలాట్. ఈరోజు మీతో ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. చిన్నదే కానీ చాలా ప్రాముఖ్యమైనది. జాగ్రత్తగా వినండి. రోజు ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, అవమానకరంగా మాట్లాడుతున్నాడు. నా స్థాయికి నీకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సింది, కానీ నా దరిద్రానికి నేను చేసుకున్నాను, నువ్వు నా జీవితానికి పట్టిన దరిద్రం అన్నట్లుగా ఇబ్బంది పెట్టసాగాడు, అవమానించసాగాడు. దేవుడు అతనికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. అతనికి ఒక మరణకరమైన రోగం వచ్చింది. కన్న తల్లిదండ్రులు కూడా దరిచేరినటువంటి పరిస్థితి. కన్న తల్లికి మించి, తండ్రికి మించి, స్నేహితులకు మించి, బంధువులకు మించి తన జీవిత భాగస్వామి తనలో సకంగా భావించి అతని ఆలన పాలన చూసుకుంది. ఆ భయంకరమైన ఉపద్రవంలో నుంచి తప్పించబడేంత మట్టుకు ఏ మనిషి చేయనంత సాక్రిఫైస్ తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి ఆ వ్యక్తితో నిలవబడింది, ఆ వ్యక్తిని కాపాడుకుంది. అప్పుడు ఆ వ్యక్తి అనుకుంటాడు, ఎంత అందచందం కలిగినటువంటి వ్యక్తి అయినా, ఎంత డబ్బున్న వ్యక్తి అయినా, ఎంత బాగా చదువుకున్నటువంటి వ్యక్తి అయినా నన్ను నీలాగా చూసుకునేవారు కాదేమో, నీవు నా జీవితంలో దేవుని యొక్క గొప్ప వరానివి అని. నిజమే కదండి. కొన్ని పరిస్థితులు మన జీవితంలోని వ్యక్తుల విలువలను అర్థమయ్యేలాగా చేస్తాయి. దేవుడి నిర్ణయం ఎప్పుడూ చెడ్డది కాదు. ఈరోజు ఈ వ్యక్తి విలువ నీకు అర్థం కాకపోవచ్చు, ఈరోజు ఈ వ్యక్తిని చాలా తక్కువ చేసి మాట్లాడుతుండొచ్చు, కానీ ఒకరోజు ఆ వ్యక్తి ఏంటో మీకు అర్థమవుతుంది. కొన్ని పరిస్థితుల ద్వారానే పాఠాలు నేర్చుకుంటాను, అనుభవాలతోనే అన్నీ అర్థం చేసుకుంటానంటే జీవితంలోని ఎన్నో మధుర స్మృతులను కోల్పోతాం. కాబట్టి దేవుడు మీ జీవితంలోకి బహుమానంగా అనుగ్రహించిన, అనుమతించినటువంటి మీ జీవిత భాగస్వామిని గౌరవించడం నేర్చుకోండి.